విద్యుత్ భద్రతా వారోత్సవాలలో భాగంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు లైన్ ఇన్స్పెక్టర్ హైమద్ పాషా తెలియజేశారు. ఈ సందర్భంగా జైతాపూర్ గ్రామంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా జైతాపూర్ గ్రామంలో రైతులకు విద్యుత్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు జైతాపూర్ గ్రామంలో విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము ఎన్పీడీసీఎల్ తరఫున మాకు వారం రోజులు ప్రతి విలేజ్లో విద్యుత్ భద్రత గురించి అవగాహన కల్పించాలని ప్రతిరోజు ఒక గ్రామంలో దాని గురించి అవగాహన కల్పించాలని ఎన్పీడీసీఎల్ తరఫున కోరడం అయినది. అట్టి సందర్భంగా ఈరోజు జైతాపూర్ గ్రామంలో రైతులకు సంబంధించి విద్యుత్ వినియోగదారులందరికీ సంబంధించి విద్యుత్ గురించి ఎలా ఉండాలి అనే అవగాహన కల్పించాం. అట్లాగే విద్యుత్తు రైతులకు తెలియజేయనదేమనగా వారు మోటార్లు డబ్బాలు కానీ వారు డైలీ పోయి మన మోటార్లకు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ డబ్బాలు కనీసం 6 ఫీట్ల పైన ఉంచుకోవాలి. కింద ఒడ్ల పైన వాళ్ళు వేసుకుంటారు కాబట్టి రోజు వాళ్ళే వెళ్తారు. ఆ సర్వీసులు వైర్లు కూడా లాంగ్ సర్వీస్ వైర్లు ఉండకుండా ఉన్న సర్వీస్ వైర్కి గట్టి కట్టెలు కట్టుకొని పైకని ఎత్తి కట్టుకోవాలి. మరి అట్లే కాకుండా కొందరు ఈ మన పొలం పంటకి చెడిపోకుండా మన ఏవి పందుల బాధకి వైరు ఫినిషింగ్ వైరు జిఏ వైరు చుట్టూరుగా వేసి దానికి కరెంటు వేస్తారు. అది చాలా క్రిమినల్ అవుతుంది. అలాంటిది డైరెక్ట్ ఆ జిఏ వైర్కి కరెంట్ ఇవ్వడం వలన డైలీ వాళ్ళు వెళ్తారు, మరి ఇతరులు కూడా పోతారు, ఏ జంతువులు కూడా వెళ్ళొచ్చు. అట్టి సందర్భంలో అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటిది ఎట్టి పరిస్థితిలో చేయకూడదని కోరుతున్నాం. మా తరఫున మీరు కూడా జాగ్రత్త పడాలి. మరియు ఎక్కడైనా కింద లైన్లు పడి ఉన్నా ఏదన్నా ఉన్నా మా విద్యుత్ సంపత్తికి తెలియజేయాలి. మరియు విద్యుత్తు గురించి మనము ఎంత ఆదా చేస్తే అంత బాగుంటుంది. మన విలేజ్లో మనము మన ఇళ్లలో మనకు ఎల్ఈడి బల్బులు కానీ ఐఎస్ఐ మార్క్ కలిగిన వస్తువులు కానీ ఉపయోగం చేయడం వల్ల అవి మనకు కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. మరియు ఆదా చేసిన వాళ్ళం అవుతాం కరెంటు. కాబట్టి ఇలాంటి ఈ అవగాహన సదస్సు అందరికీ కల్పిస్తున్నామని కోరుతూ, మీరు ఎట్టి పరిస్థితిలో కరెంటు విషయంలో ఎక్కడ కూడా ఏ పోల్లకు కానీ సపోర్ట్ వైర్లకు కానీ ఎక్కడ కూడా మీరు తాకకుండా ఏదన్నా మీకు వచ్చిన సమస్య ఉంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మీ లైన్మెన్ కానీ ఎంబడే తెలియజేయగలరు. అందరి దగ్గర ఈ రోజుల్లో మొబైల్ ఉంది కాబట్టి మొబైల్ ద్వారా చేస్తే ఒక 10-15 నిమిషాలు కానీ అరగంట ఎక్కడున్నా కూడా అందుబాటులో వచ్చి వాళ్ళు దానికి సరి చేస్తారని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.